నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం నేను పుష్ప బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు స్వార్థ రాజకీయాలతోనే రామగుండం నగర అభివృద్ధి కుంటుపడింది కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారాం రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పార్టీ మారిన కార్పొరేటర్ల వెల్లడి ఆర్జీవన్ ఏరియాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గోదావరి కని గుడ్ మార్నింగ్ స్కూల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహణ ఈ నెల 9న ఖనిలో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన కాంగ్రెస్ నాయకులు మన ఇంట్లో మనం అవలంబించే చిన్న చిన్న మార్పులతో మహిళా సాధికారత సాధ్యమవుతుంది జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి మహాశివరాత్రి వేడుకలకు వేలాల జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వేలాల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ విద్యాసాగర్ రావు మాజీ గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల వెల్లడి స్వార్థ రాజకీయాలతోనే రామగుండం నగర అభివృద్ధి కుంటుపడిందని కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారామని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పార్టీ మారిన కార్పొరేటర్లు తెలిపారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయింపులపై కారణాలను తెలిపారు గత పాలకుల స్వార్థ రాజకీయాలతో రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి జరగకుండా పోయిందని అందుకే అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే రాజ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి పార్టీ మారటం జరిగిందన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులన్నీ పక్క జిల్లాలకు తరలి వెళ్లాయని ఆరోపించారు ఇక రామగుండం నగర అభివృద్ధి కోసం డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యేతో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు మొన్న 14 మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ఒక కోఆప్షన్ మెంబరు ఒక మాజీ కార్పొరేట్ సోదరుడు తో పాటు ఈ రామగుండం నగరపాలక మేయర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మా డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరియు మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో మరో ప్రభుత్వ సలహాదారుడు అర్కర వేణుగోపాలన్ ఆధ్వర్యంలో మరి మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా శుభకారం. గత 4 సంవత్సరాలుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పట్టణ ప్రగతి నుంచి నిధులు వచ్చేవి. ఫస్ట్ స్టార్టింగ్లో పట్టణ ప్రగతి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నిధులు పంపడం జరిగింది. రాను రాను అవి కనీసం 40 లక్షల వరకు పడిపోయినాయి. దాదాపు 7 నెలల నుంచి దాదాపు సంవత్సరం నుంచి మధ్య మధ్యలో 6 నెలలకు ఒకసారి తర్వాత సంవత్సరానికి ఒకసారి చొప్పున రావడం జరిగింది. లాస్ట్కి ఇప్పుడు 8 నెలల నుంచి పట్టణ ప్రగతి నిధులు కూడా రాలేదు కంప్లీట్గా. ఏదైతే 14th FC 15th FC నిధులు ఉన్నాయో అది ఇంతకుముందు డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేవి. అవి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు రావడం జరుగుతుంది. దాదాపు మనకు నిధుల కొరత బాగా ఇబ్బందులు అయిపోయి లాస్ట్కి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాకా వచ్చింది మన మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు గెలిచిన అత్యధిక మెజారిటీతో గెలిచి మన రామగుండం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినారు. వారు వచ్చిన నెల రోజులకే మన రామగుండంకు ఫస్ట్ కలెక్టర్తో మాట్లాడి 10 కోట్ల నిధులు తీసుకొచ్చారు. తర్వాత 50 కోట్లు, తర్వాత 50 కోట్లు, 100 కోట్లు TUFIDC నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది.
అంతకుముందు ఎలక్షన్ ముందు TUFIDC నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి ఒక పేపర్ మాత్రమే మాకు వచ్చింది. ఇంతవరకు నిధులు రాలేదు, దాని అలొకేషన్ కాలేదు. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు వచ్చిన వెంటనే TUFIDC నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి మనం DPR పంపడం జరిగింది. DPR కూడా ఆమోదం జరగడం జరిగింది. ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ కూడా అవుతుంది. రేపు ఒక 4-5 రోజుల లోపల మనం టెండర్ కూడా పిలుచుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన రామగుండం డెవలప్మెంట్ కోసం 252 కోట్లు అమృత్ స్కీమ్ నిధులు, 100 కోట్లు TUFIDC నిధులు, 10 కోట్లు మన DMFT నిధులు, ఆ తర్వాత 2 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 కోట్ల నిధులు, ఆ తర్వాత మన రామగుండం కార్పొరేషన్కే కాక పల్లెలకు కూడా మన మక్కాన్ సింగ్ గారు నిధులు తీసుకొని వచ్చినారు. మొత్తం దాదాపు అన్నీ కలిపి 150 కోట్లు ఇవి, 252 కోట్లు అమృత్ స్కీమ్ నిధులు. ఇన్ని నిధులు 2-3 నెలల లోపలే నిధులు తీసుకొచ్చినారు. కాబట్టి ఇన్ని నిధులు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అవుతుంది. మాకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంటే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, ప్రజల కోసం పనిచేస్తాం. రామగుండం డెవలప్మెంట్ ముఖ్యం, రామగుండం డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తాం. మక్కాన్ సింగ్ గారితో కలిసి ఉంటాం. మా శ్రీధర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో, మన మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రామగుండంలో ముందుకు తీసుకుపోతాం. నాకు నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా మీకు ఏవైతే మా మేయర్ సమక్షంలో మేము అందరం చేరడం అయితే మాకైతే శుభపరిణామం అనిపిస్తూ ఉన్నది. నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మేము మనస్ఫూర్తిగా మా కార్పొరేటర్ అందరి తరపున చేర్చుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతిదీ అంటే గత 100 రోజులు చూస్తాం. గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 90 రోజుల పైచిలకు అవుతుంది. 122 కోట్ల రూపాయలు తెప్పించిన ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లు, నాయకులు దాతు శ్రీనివాస్, దొంతు శ్రీనివాస్, సాగంటి శంకర్, నీల పద్మ, గణేష, గనుముక్కల తిరుపతి, వేగోళ్లపు శ్రీనివాస, పొన్నం లక్ష్మణ్, కల్వల సంజీవ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సేవా సమితి RG1 ఆధ్వర్యంలో గురువారం సింగరేణి సేవా సమితి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా RG1 GM చింతల శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్త్రీ అంటే ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, పిన్నిగా ఇలా రకరకాల పాత్రలను పోషిస్తూ వస్తోందన్నారు. తనదైన శైలిలో కాలంతో పరుగులు తీస్తూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తులందరికీ వందనం తెలిపారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఒక్క మహిళ కష్టపడి ఉన్నత స్థానాలను అధిరోహించాలని, ప్రస్తుతం మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరాలని, కలెక్టర్లు, IPS, డాక్టర్లు, లాయర్లుగా ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్క మహిళ ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని తదనుగుణంగా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మహిళలతో ఎక్కువ గంటలు పనిచేసేవాళ్ళు, తక్కువ జీతం ఇచ్చేవాళ్ళు. మగవారితో పోలిస్తే సమాన 10 గంటలు, సమాన జీతం, లింగ వివక్ష ఉండొద్దు అన్న ఉద్దేశంతో మొదటగా న్యూయార్క్ నగరంలో ఒక మిల్లులో లేడీస్ అందరూ ఒక ఉద్యమం టేకప్ చేశారు. తర్వాత అది చరిత్రలో చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. 1977వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రపంచంలో మహిళల గురించి మాట్లాడుకోవడానికి సపరేట్గా ఒక రోజును కేటాయించి మహిళలకున్న సమస్యలు, వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించే ఉద్దేశంతో మార్చి 8ని ప్రపంచం మొత్తం ప్రపంచ మహిళా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా సేవా ఆధ్వర్యంలో కూడా ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఏంటంటే మహిళల అభివృద్ధికి
సమగ్ర అభ్యున్నతికి ఏమి చేయాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అండ్ ప్రోగ్రెస్, అంటే మహిళలకు సంబంధించి డిఫరెంట్ అంటే ఇండస్ట్రీస్ అనుకోండి, వారికి సంబంధించి డిఫరెంట్ విషయాలలో పథకాలలో ఇన్వెస్ట్ చేయండి, వారి అభివృద్ధికి పాటుపడదాం అన్న ఒక చక్కటి థీమ్తో ఈ సంవత్సరం 2024 సంవత్సరం సంబంధించిన మహిళా దినోత్సవ థీమ్గా ఈసారి డిక్లేర్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మన సంస్థ కూడా ముఖ్యంగా సేవ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మరియు పిల్లలకి పీడిఎఫ్స్, పిఏఎఫ్స్ అంటే ప్రాజెక్ట్ డిస్టర్బ్ ఫ్యామిలీస్, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి, కోఆర్డినేటింగ్ అధికారి మరియు సీనియర్ పీఓ బంగారు సారంగపాణి, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, కోఆర్డినేటర్ తిరుపతి, సేవా శిక్షకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయడానికి పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఆదర్శం డే సమ్మారావు అన్నారు. గోదావరికని చంద్రశేఖర్ నగర్ లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో గురువారం స్పార్క్ సైన్స్ పేరిట విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా ప్రయోజకులుగా తయారు చేయడానికి సైన్స్ ఫెయిర్ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. energy from transmitters, and this is nucleus. Nucleus perform various activities. It is the life of the neuron, and this is axon, one of the longest projection of
cell body. Lungs are respiratory organs of human body. In our body, one pair of lungs are located in chest cavity or either side of heart. In the chest cavity. మా యొక్క స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని మరి వెలికి తీయడానికి గాను మరి వారి లోపల ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలికి తీయడానికి మరి ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇలాంటి మరి విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సైన్స్ ఫేర్ను మరి మా స్కూల్లో అందరి నిర్వహిస్తున్నాం. పిల్లల్లో మరి సృజనాత్మకమైనటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ యొక్క విజ్ఞాన అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి మరి పేరెంట్స్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి మరి విజయవంతంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడానికి మరి ఎంతో ఉత్సాహంగా మరి పిల్లలతో పాటు మాకు ఎంకరేజ్ చేసేటువంటి తోటి పాటు మరి చాలా వారి యొక్క సహకారము ప్రధానమైంది. మరి వారి యొక్క సహకారం ద్వారానే ఈ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు పి అంజయరెడ్డి, కార్యదర్శి కొత్త శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చందుపట్ల తిరుపతి రెడ్డి, డైరెక్టర్ ఓ సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 9న గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ మేళాలో 60 నుండి 80 కంపెనీలు హాజరు కానున్నాయని తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేని వారి నుండి మొదలుకొని పీజీ విద్యార్హత కలిగిన వారి వరకు వారి అర్హతకు తగిన 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 8876711991 7288921431 లో సంప్రదించాలని సూచించారు. నిరుద్యోగం పూర్తిగా రూపుమాపాలే, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర యువజన క్రీడా సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. మరి ఈ రామగుండం నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు గత పాలకులు నిర్వీర్యం చేసి యువకులకు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అవినీతి పాలన చేసిండు ఇక్కడ. అయితే దాంట్లో భాగంగా మరి పెద్దలు గౌరవనీయులు అవినీతి రహిత పాలన అందించాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి సుమారు 65 కంపెనీలు పైగా 5,000 ఉద్యోగాలు సుమారు 80 స్టాళ్లతోని మరి ఈ నెల 9వ తారీఖున జవహర్లాల్ స్టేడియం లోపల మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప శుభవార్త. ప్రతి ఒక్క నిరుద్యోగి చదువుకున్న 0 to PG వరకు కూడా అందరూ కూడా అర్హులే. ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చూసినాం మనం గతంలోనే ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చిలో ఒక అవినీతి రహిత పాలన అందించాలి, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక కంకణం కట్టుకొని మరి సుమారుగా 130 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా మారిండు. మార్చి 9న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామగుండం కాన్స్టిట్యూన్సీ సంబంధించి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు యువకులు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, బీఫార్మసీ, ఐటీఐ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ రెజ్యూమ్ తీసుకొని ఉదయం 9 నుండి
సాయంత్రం 6 గంటల వరకు జవహర్లాల్ స్టేడియం రాగలరని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి యువతీ యువకులు జాబ్ మేళ వినియోగించుకొని దాదాపు 5,000 పైగా జాబ్స్ ఈ కార్యక్రమంలో ముందు పెడుతున్నాం. దాదాపు 60 నుండి 80 కంపెనీస్ వస్తున్నాయి. ఫర్ ప్లేస్మెంట్ గ్యారంటీ హైదరాబాద్లో. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, శ్రీనివాస్, తిరుపతి, రాజ్ కుమార్, మాలెం మధు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండం నగరపాలక మైనారిటీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ సయ్యద్ జలీల్ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ తనను హజ్ కమిటీ సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సయ్యద్ జలీల్ కు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హజ్ కమిటీలో ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని బాధ్యతగా భావించి పేద ముస్లింలకు అండగా నిలుస్తానని తెలిపారు. కాగా సనా ఫక్రుద్దీన్ నియామకం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హజ్ కమిటీ మెంబర్గా నన్ను ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దైవాన్ని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరియు గౌరవనీయులు మన రాజ్ ఠాకూర్ అన్న గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మైనార్టీ సంక్షేమానికి సేవలు అందిస్తానని, మైనార్టీ పేద ప్రజల కోసము అన్ని రకాల సేవలను అందిస్తానని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఐటీ మంత్రివర్యులు దుద్దిల్లా గౌరవనీయులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన ఇంట్లో మనం అవలంబించే చిన్న చిన్న మార్పులతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలను మరొకరు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, తమకు తాముగా అన్ని రంగాల్లో రాణించగల సత్తా మహిళలకు ఉందని కలెక్టర్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చి తమ పాత్ర పోషించినప్పుడు అభివృద్ధి చెందిన సమాజం సాధ్యమవుతుందన్నారు. ఇంటిలో మనం అబ్బాయిలను అమ్మాయిలను ఒకే రీతిలో చూడటం ప్రారంభించాలని, బాలికలను కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేయవద్దని, మగవారితో సమానంగా వారికి క్రీడలు, సైన్యం మొదలగు రంగాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. మన ఇంటిలో ఆహారపు అలవాట్లలో సైతం
ఎటువంటి భేదం చూపించవద్దని కలెక్టర్ సూచించారు. విద్య, ఆహారం, ఆర్థిక అంశాలలో మహిళలను సమానంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, దాంతోనే మిగిలిన రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మహిళలు బలమైన నమ్మకంతో ప్రతి రంగంలోనూ ఎదగాలని అన్నారు. మహిళలు ఒక పని ప్రారంభించే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకొని పక్కాగా చేస్తారని, బయట పనులతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు. ఏ మహిళా ప్రోగ్రామ్ వచ్చినా, ఏ మహిళా స్కీమ్ లాంచ్ అయినా ఎంపవర్మెంట్ అని పెట్టుకుంటారు. గమ్మతైన పదం ఇది. ఎందుకు ఎంపవర్మెంట్ అవ్వాలంటే, ఎంపవర్మెంట్ చేయాలంటే 3 భాగాలు ఉంటాయి. ఏంటా భాగాలు? ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి. ఈ 3 భాగాల గురించి మాట్లాడదాం. క్లుప్తంగా మాట్లాడడం నా భాగాన్ని ముగిస్తాను. ఇప్పుడు ఎవరు చేయాలి అనే పదంలోనే చాలా అర్థం ఉంది. దాంట్లోనే మనం ఒప్పుకున్నది ఏంటి? వాళ్ళు ఎక్కువ, మేము తక్కువ. వాళ్ళు ఎక్కువ, మేము తక్కువ అయినప్పుడే ఎంపవర్మెంట్ అనేది. అంటే నేను నా పవర్ని తీసుకొని మీకు ఇస్తుందే ఎంపవర్మెంట్. అది తప్పని నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఎవరి కోసం చేయాలి? తక్కువ ఉన్న వాళ్ళ కోసమే ఎంపవర్మెంట్ చేయాలి. అసలు మనం తక్కువ అని ఒప్పుకోనప్పుడు ఎంపవర్మెంట్ అనేది సందర్భమే రాదు. ఇంట్లో కల్పించాలి. చేయలేము 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 అని 100 సంవత్సరాలు చెప్తూ పోతే చేయలేము అనే ధైర్యమే చేయదు. అసలు నాకు చెయ్యొచ్చు అనే ధైర్యం లేకపోతే నేను పరీక్షలు ఎందుకు రాస్తా, అటువైపు ఎందుకు వెళ్తా, నేను ధైర్యం ఎలా తెప్పించుకోను? నా పరిస్థితి ఇదేమో, ఇది చేస్తేనే సంతోషం ఏమో అని ఉండిపోతాం. కానీ ఎక్కడికో వెళ్ళాల్సిన అమ్మాయి అక్కడికే ఇంట్లో ఉండిపోతాం. నమ్మేరా లేదు? వాస్తవమా కాదు? ఇది మారుతాం. ఇప్పుడు ఉద్యోగాలు దిగారు. ఇప్పుడు మన రంగానికి చాలా సార్లు పోస్టింగ్లు ఇచ్చేటప్పుడైనా, పనులు అప్పగిచ్చేటప్పుడైనా చాలామంది, నేను ఒక్కనే కాదండి, మీకు సాధికారులు చాలామంది ఇలా ఆలోచిస్తారు. మెరిట్ని చూసి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. చేయగలరా లేరా? అంతకుముందు మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా ఉద్యోగులు చేసిన నృత్య ప్రదర్శనలు అద్భుతంగా వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్ రేణుక, జూలపల్లి ఎంపీపీ రమ, ఎలిగేడు ఎంపీపీ స్రవంతి, జిల్లా పంచాయతీ అధికారి ఆశలత, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకు, వేలాల జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వేలాల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ విద్యాసాగర్ రావు, గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో వేలాల జాతరలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో గ్రామ స్పెషల్ ఆఫీసర్ తో కలిసి మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి రాకేష్, మాజీ ఉప సర్పంచ్ డేగా నరేష్ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, జాతరలో ఉచిత మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ తరపున ఏర్పాటు చేశామని, జాతర ప్రాంగణంలో శానిటేషన్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, స్నానాల ఘట్టాల ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీలలో జరిగే వేలాల జాతరకు భక్తులు తరలివచ్చి ఆ ఈశ్వర కృప పొందాలని కోరారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవానికి కొరకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ గోదావరిలో 2 ఫిల్టర్ పాయింట్ ఏర్పాటు చేసి
షవర్ల కనెక్షన్ ఇచ్చినాం. షవర్లు కూడా స్టార్ట్ అయినాయి. గుట్ట మీద కూడా మంచిగా వాటర్ కూడా సప్లై స్టార్ట్ చేసినాం. నిన్న చలి ట్యాంకులకు నీళ్ళు నింపుకున్నాము. అక్కడ నల్లాలు కూడా పెట్టేసినాం. భక్తులకు ఇబ్బంది కాకుండా 2 దిక్కుల 50 నల్లాలు 100 నల్లాలు పెట్టేసినాం. అదొకటి. ఇంకోటి కమాన్ దగ్గర కూడా ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉంటుండే నీళ్లకు. అక్కడ బోర్వెల్ వేసినాం, మోటార్ కూడా పెట్టినాం. దానికి కూడా హ్యాండ్ పంప్ కూడా పెట్టినాం. డ్యూయల్గా కరెంట్ లేనప్పుడు హ్యాండ్ పంప్ కూడా వాడుకోవడానికి చేసినాం. ఇక్కడ మాత్రం మహాశివరాత్రి సందర్భంగా మా వేలాల గ్రామానికి వచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు చేయడం జరిగింది. జనవరి 31తో జనవరి 31తో మా పదవి కాలం ముగిపోయినా కానీ గ్రామ సర్పంచ్గా మా స్పెషల్ ఆఫీసర్ గారి సహకారంతో వారి వెంట ఉండి మా ఉప సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్గా నేను, మా సార్ గారు కూడా దగ్గరుండి విలేజ్ వాళ్ళకి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పుష్కర ఘాట్ వద్ద స్నానఘట్టాలు కానివ్వండి, గుట్ట పైన సౌకర్యాలు కానివ్వండి, వెహికల్ పార్కింగ్, క్యూ లైన్ కానివ్వండి, ఇంకా వాటర్ ఫెసిలిటీ, ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో 2 బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది. వైద్య సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో సౌకర్యాలు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాము. అదేవిధంగా మా టెంపుల్ కూడా ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధి కానీ చాలా జరగలేకపోయింది. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించి వాళ్ళు విలేజ్ కమిటీ మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వార్థ రాజకీయాలతోనే రామగుండం నగర అభివృద్ధి కుంటుపడింది. కార్పొరేషన్ అభివృద్ధి కోసమే పార్టీ మారాం. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పార్టీ మారిన కార్పొరేటర్ల వెల్లడి. ఆర్జీవన్ ఏరియాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. గోదావరి కని గుడ్ మార్నింగ్ స్కూల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహణ. ఈ నెల 9న ఖనిలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. మన ఇంట్లో మనం అవలంబించే చిన్న మార్పులతో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. మహాశివరాత్రి వేడుకలకు వేలాల జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వేలాల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ విద్యాసాగర్ రావు, మాజీ గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.